పూలతో శరణాగతులతో ఏడు కొండల పైన చక్కగా గోవింద హరి గోవింద ఆపదముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. మన పవిత్ర భారతావనంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కొన్ని తీర్థమాహాత్మ్యాన్ని, కొన్ని క్షేత్రమాహాత్మ్యాన్ని, కొన్ని దైవమాహాత్మ్యాన్ని చెప్పేటువంటివి. కానీ త్రివిధాత్మకమైనటువంటి మహిమలు కలిగినటువంటిది ఏకైక పుణ్యక్షేత్రం ధరాలోక వైకుంఠం తిరుమల. అందుకే పురాణాలన్నీ ముక్తకంఠంతో వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని ప్రకటిస్తూ ఉన్నాయి. గోవింద హరి గోవింద ఆపదముక్కుల గోవింద. ఇలాంటి నిజ మహిమలకు నిలయం శ్రీ వెంకటాచలం. స్వభక్తానాం హితార్థాయ విరక్తానాం విశేషతః ముక్తిం ఆపాదయందేవః. వాళ్ళు అలా ప్రయత్నిస్తూ ఉంటే భక్తితో ఉండేటువంటి వాళ్ళకి ముక్తినిచ్చేటువంటి వాడు. క్రీడతే ప్రాకృతాకృతి, ఒక ప్రాకృతిలాగా మామూలు వాళ్ళలాగా వెంకటాచలంపై సంచరిస్తూ ఉంటాడు స్వామి ఇప్పటికీ కూడా. అందుకే భక్తుల అనుభవాల్లోకి ఆయన అలా వస్తూ ఉంటాడు. ఇత్యేవం కారణాదేవ యశోదా వకుళాభవతు. ఇలా జనులకి ప్రాకృతంగా అనుభవంలోకి వస్తూ ఉంటాడు కనుక అందరూ కూడా నిజ మహిమలను పొందుతూ ఉంటారు కలియుగంలో. ఈ మధ్య ఒంగోలు పట్టణంలో వెంకటేశ్వర స్వామి వారికి కొండ పైన ఒక గుడి కట్టి సేవించేటువంటి కొంతమంది సోదరులు ఉన్నారు. వారిలో రామారావు గారు పెద్దవారు. వారు ఉద్యోగ విరమణ చెందిన తర్వాత కొంత శుల్కాన్ని పైన చొక్కా జేబులో పెట్టుకుని హుండీలో వేద్దామని చెప్పి స్వామి దర్శనమై వస్తూ మరిచిపోయి మహాద్వారం దాకా వచ్చారట. వచ్చేప్పటికి పక్కవాడు ఎవడో జేబులో డబ్బు లాగేసుకుంటూ ఉన్నట్ట. ఎవడరా నువ్వు, ఆరోగ్యంగా ఉన్నావు, నీ డబ్బులు నువ్వు ఇది పెట్టుకోవాలి కానీ నా జేబులో డబ్బులు నువ్వు పట్టుకుపోవటం ఏమిటి అని అంటే, ఇది నా డబ్బు, నా నిర్దిష్టమైన డబ్బు, నేను పట్టుకుపోతాను అన్నట్ట. నీ డబ్బు అంటావేమిటి, ఇది నేను హుండీలో వేయాలనుకున్న డబ్బు అన్నట్టు. హుండీలో వేయాలనుకున్న డబ్బు నువ్వెందుకు పట్టుకుపోతున్నావు దేవాలయంలోంచి అని వాడు ప్రశ్నించాడు. ఈ వివాదాన్ని విని వెంటనే అక్కడ ఉండేటువంటి రక్షక భటుడు వచ్చి అడిగాట ఏమిటి అని. ఇది హుండీ డబ్బు అని అవతల వాడు చెప్తున్నాడు. ఇది నేను తెచ్చుకున్నానయ్యా అని ఈ ఒంగోలు రామారావు గారు చెప్తారు. అప్పుడు అయ్యా ఇద్దరికీ హుండీకి చెందవలసిందనేటువంటి ఒడంబడికి ఉంది కదా, నేను చేస్తాను ఆ పని, ఇవ్వండి నా చేతికి అని చెప్పి ఆ రక్షక భటుడు పట్టుకెళ్ళి ఈ రామారావు గారు వెనకాల వస్తూ ఉంటే గబగబా వెళ్ళి ఆ హుండీలో వేశారట. వేసి వెనక్కి తిరిగేప్పటికి వివాదం చేసినటువంటి ఆయన లేడు. అంటే భక్తుడు తనకు చెల్లిస్తానని చెప్పి డబ్బు ఆ మరిచిపోయి పట్టుకుపోతూ ఉంటే స్వామి తోడు నీడై ఉండి జ్ఞప్తి చేసి మళ్ళా తన హుండీకి జమ చేసి ఆ యొక్క భక్తుడికి ఆవేదన, అయ్యో కొండకి వెళ్ళి దర్శనం చేసుకుని హుండీలో వేయవలసిన డబ్బు వేయకుండా వెళ్ళిపోయానే అనే ఆవేదన రామారావు గారికి లేకుండా చేశాడు. ఇది కలియుగంలో ఇటీవల జరిగినటువంటి సంఘటన. ఇలా ఎంతోమంది భక్తులకి అలాంటి అనుభవాలు ఇస్తాడు. క్రీడతే ప్రాకృతాకృతి అని చెప్పి ఇలాంటి అనుభవాలు ఎన్నో భక్తులకు కలుగుతూ ఉంటాయి అని చెప్పి మరి ఆనాడే ఋషులందరికీ కూడా సూత మహర్షి ఉపదేశించేశారు. ఇత్యేవం కారణాదేవ, ఇలాంటి కారణం చేతనే యశోదా వకుళాభవతు, ఆ యశోదమ్మ కూడా వకుళాదేవిగా అయింది. సా కరిష్యతి కళ్యాణం, ఈ కళ్యాణానికి పెద్దరికం ఆవిడ వహిస్తుంది. హరేహే వెంకటాచలవాసిన, వెంకటాచలవాసి అయినటువంటి హరికి కళ్యాణం ఆ వకుళమాలిక చేస్తుంది. కిమలభ్యా హరౌ తుష్టే జ్ఞాన విజ్ఞాన సంపద, ఆ సంతుష్టుడైతే శ్రీహరి అలభ్యమైనటువంటిది ఏముంటుందయ్యా, జ్ఞానమా విజ్ఞానమా? పక్షికి రెండు రెక్కలు ఎలా ఉంటాయో మనిషికి జ్ఞానము ఉండాలి, విజ్ఞానం ఉండాలి. విజ్ఞానము అని అంటే భౌతికమైనటువంటి జ్యోతిష్యము ఇత్యాది శాస్త్రాల పట్ల అవగాహన, గ్రహాదుల యొక్క గమనము, ఈ యొక్క భూమి యందు ఉండేటువంటి వస్తువుల యొక్క పరిజ్ఞానము, ఇదంతా కూడా చక్కటి విజ్ఞానం.
జ్ఞానము అంటే పొందదగినటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య తాత్పర్యం అంతా తెలుసుకోవటం. కనుక కశ్చిదేవం పూజయతి, కశ్చిత్ దేవం పూజయతి. ఒకడు దేవుణ్ణి పూజిస్తాడు, కశ్చిత్ దేవేన పూజ్యతే. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? కొంతమంది భక్తితో వాళ్ళను వాళ్ళు పరమేశ్వరాంకితం చేసేసుకుంటే భగవంతుడే వాళ్ళను పూజిస్తూ ఉంటాడు. ఇదేమిటండి ఆశ్చర్యం అని అనకూడదు, అది భగవంతుని యొక్క లీల. హనుమత పూజితోపి స్వయం అర్జునమర్చతి, కోవర్ణయే హరే క్రీడాం విచిత్రాం జనపావనీం. హనుమంతుడు స్వామికి వెన్నంటి ఎంత సేవ చేశాడు, ఎంతగా హనుమంతుడు ఆ భగవంతుడి నుంచి ఏమీ కోరుకోకుండా ఎప్పుడు స్వామివారికి ఏది కావాలంటే ఆ విధమైనటువంటి కైంకర్యాన్ని అందించాడు. ఆ వృత్తాన్నంతా మనం స్మరిస్తూ ఉండాలి. హనుమతా పూజితోపి స్వయమర్జునమర్చతి, కోవర్ణయేద్ హరే క్రీడాం విచిత్రాం జనపావనీం. ఆంజనేయ స్వామి చేత ఈయన పూజింపబడ్డాడు, బాగానే ఉంది. అర్జునుడిని ఈయన ఆదరించాడు. ఆశ్చర్యం చూడండి. అర్జునుడా భక్తుడు, భక్తుడు భగవంతుడిని పూజించాలి, ఇది నియమం. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అర్జునుడిని ఈయన నిరంతరం చాలా శ్రద్ధగా పూజించవలసి, ఆదరించవలసి, రక్షించవలసి వచ్చింది. మామూలుగా స్వామి మీ శరీరం కందిపోయిందా, సరిగ్గా తొడవలేకపోయాను మీ అభిషేక సమయంలో అని చెప్పి అర్చక స్వాములు బాధపడుతూ ఉంటారు. అలా అర్జునుడిని అన్ని కాలాల్లో రక్షించవలసినటువంటి అవసరం పరమాత్మకి ఏర్పడింది. అర్జునుడికి ఏముంది, తన వెనకాల పరమాత్మ ఉన్నాడు, ఆయన రక్షిస్తాడని ఎలా పడితే అలా ప్రయత్నిస్తూ ఉండేవాడు, ప్రవర్తిస్తూ ఉండేవాడు ఆయన. ఒకసారి అభిమన్యుడు పాపం చాలా ఇష్టమైనటువంటి వాడు. కృష్ణుడు చెల్లెలైనటువంటి సుభద్రకి అర్జునుడికి పుట్టినటువంటి వాడు. ఈ అర్జునుడు సుభద్ర గర్భంలో ఉన్నప్పుడే తల్లిదండ్రులు మాట్లాడుకుంటూ ఉంటే చక్కగా పద్మవ్యూహం యొక్క వృత్తాంతాన్ని అంతా వినేశాడు. ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళేటువంటి వృత్తాంతం చెప్తూ ఉంటే ఆయన బాగా విన్నాడు. అయితే అమ్మ పద్మవ్యూహంలోంచి వెనక్కి వచ్చేటప్పుడు జరిగేటువంటి వృత్తాంతం చెప్తూ ఉంటే అమ్మ నిద్రపోయింది. దానివల్ల ఆ గురక వల్ల తాను కూడా నిద్రపోవటం వల్ల ఆ పద్మవ్యూహంలోంచి వెనక్కి రావటం అభిమన్యుడికి తెలియలేదు. వెంటనే ధర్మరాజాదులు పద్మవ్యూహం వేసేసి ఎప్పుడైతే ద్రోణాచార్యులు వారు ముందు నిల్చున్నారో లోపలికి సైంధవుడు అప్పటికే ఈశ్వర వరప్రసాదితం చేత పాండవుల్ని జయిస్తూ నిగ్రహిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఈశ్వరుడు సైంధవుడి తపస్సుకు మెచ్చుకుని ఒక్క అర్జునుడిని తప్పించి ఒక్కరోజు నువ్వు మిగతా వాళ్ళని అంటే ఆ భీముణ్ణి, ధర్మరాజుని, నకుల సహదేవుల్ని జయించే శక్తి నీకు వస్తుంది అన్నాడు. కనుక సైంధవుడు అడ్డుపడి పాండవులను లోపలికి రానివ్వట్లేదు. మరి ఆ యొక్క సైంధవుడిని దాటి ఆ పద్మవ్యూహాన్ని ఛేదించగలిగినటువంటి వాళ్ళు లేరు. సంసుప్తికల్ని జయించడానికి కృష్ణార్జునులు దూరంగా వెళ్ళిపోయి ఉన్నారు ఆ సమయంలో. అప్పుడు చెప్పాడు అభిమన్యుడు, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాన్న అమ్మకి చెప్తూ ఉంటే సుభద్రకి నేను విన్నాను, కనుక లోపలికి వెళ్ళడం నాకు తెలుసు, బయటికి రావడం నాకు తెలియదు అని అంటే నువ్వు లోపలికి వెళ్ళు మేమంతా వచ్చేస్తాము అని అన్నారట. అప్పుడు సైంధవుడిని ముందు పెట్టుకుని జరుగుతూ ఉండేటువంటి యుద్ధంలో ఆ పద్మవ్యూహంలోకి ముందుగా అభిమన్యుడు లోపలికి వెళ్ళిపోయాడు. కానీ అడ్డుపడిపోయాడు. ఈ యొక్క సైంధవుడు ఈశ్వర వరప్రసాద జనితమైనటువంటి శక్తి చేత ఆ యొక్క ధర్మరాజుని, భీముణ్ణి, నకుల సహదేవుల్ని జయించేశాడు, వాళ్ళని నిర్జించేశాడు. వాళ్ళు వెళ్ళలేకపోయేప్పటికి మిగతా సైన్యం వెళ్ళలేకపోయారు. అభిమన్యుడు ఒంటరి వాడైపోయాడు. అతన్ని వెనక పక్క నుంచి, ముందు పక్క నుంచి కర్ణ, అశ్వత్థామాదులందరూ కూడా బాణాలతో కొట్టి అతన్ని సంహరించేశారు. అర్జునుడు పాపం క్రోధమూర్ఛితుడైపోయాడు, దుఃఖం పొందాడు, ప్రతిజ్ఞ చేశాడు, రేపు సాయంకాలం లోపల ఈ అభిమన్యుడు చనిపోవటానికి మూల కారణమైనటువంటి ఆ సింధురాజుని కనుక నేను సంహరించకపోతే నేను నా యొక్క ధనస్సుతో, గాంధీవంతో అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుంటాను అని హారిని ప్రతిజ్ఞ. భీష్మద్రోణులు అందరూ ఉండగా ఇలా చేయొచ్చా? రాత్రి వచ్చాడు క్రోధమూర్ఛితుడైనటువంటి అర్జునుడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. కానీ అర్జునుడిని రక్షించవలసినటువంటి కృష్ణుడికి పాపం ఏమాత్రం నిద్ర పట్టడం లేదు.
ఎందుకంటే కృష్ణుడికి రథసారథి దారుకుడు ఉన్నాడు, కానీ దాస్యము చేస్తూ పాపం తన యొక్క భక్తులైనటువంటి అర్జునుడికి సారథ్యం చేస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. నరుడు అలా పలకచ్చా? రాజుళ్ళు అందరూ చూస్తూ ఉంటే అలాగా భీష్మాభిరక్షితమైనటువంటి ద్రోణాచార్య అశ్వత్థామాది రక్షితమైనటువంటి కర్ణాదుల చేత రక్షించబడినటువంటి ఆ భీష్ముడు లేకపోయినా కూడా ఆ యొక్క పద్మవ్యూహాన్ని ఛేదించడం అంత సులభం అవుతుందా? అర్జునుడికి వెళ్ళాడు, కానీ వ్యూహం మధ్యలో ఎక్కడో సింధురాజు దాచిపెట్టేస్తారు వాళ్ళు, ఆయన చంపగలుగుతారా అని చెప్పి రాత్రంతా పాపం నిద్ర లేకుండా చాలా బాధపడ్డట ఆ కృష్ణ పరమాత్మ దారుకుడితో చెప్పుకుని. అయితే తర్వాత తానే అండగా నిలిచి ఆ సైంధవ వధ చేయించాడు, ఆ సుదర్శనాన్ని సూర్యుడికి అడ్డు వేశాడు. కనుక ఇలా ఎన్నో సందర్భాల్లో తాను గాంధీవంతో అగ్నిలో దూకేస్తాను, గురుకుమారుల్ని ఒక గురువు అయినటువంటి వాడు తన యొక్క సంతానాన్ని అంతా పోగొట్టుకుంటూ ఉంటే ఆ సమయంలో అర్జునుడు బాణాదుల చేత రక్షించడానికి చూసి సాధ్యం కాక తన వీర్యాన్ని తానే నిందించుకుని ఆ యొక్క అపమృత్యువు పొందాలి అని అనుకుంటే మళ్ళా పాపం కృష్ణుడు వెళ్ళి ఆ చనిపోయినటువంటి మృత కుమారుడిని, ఆ యొక్క సద్య మృతుడైనటువంటి కుమారుడిని మళ్ళా యమపురి నుంచి తెచ్చి ఆ యొక్క విప్రుడైనటువంటి గురువు అయినటువంటి బ్రాహ్మడికి ఇచ్చి అర్జునుడిని రక్షించవలసి వచ్చింది. కనుక ఇలాగ నీడలా భక్తుడికి కైంకర్యం చేశాడు పరమాత్మ. మరి రామావతారంలో ఆ అర్జునుడు లాంఛనంగా కలిగి ఉండేటువంటి ఆ హనుమంతుడి చేత తాను దాస్యం చేసుకున్నాడు. కనుక భక్తుడికి ఆయన సేవ చేస్తాడు, భక్తుల చేత ఆయన సేవ చేయించుకుంటాడు. ఇది పరమాత్మ యొక్క విలక్షణమైనటువంటి చిత్తవృత్తి. హనుమతా పూజితోపి స్వయం అర్జునమర్చతి కోవర్ణయేద్ హరే క్రీడాం విచిత్రాం జనపావనీం నిత్యశుద్ధస్య వై విష్ణోః యతః అముష్యాభివందనే కృతే పుణ్యం ఋషీణామపి అకృతే దోషసంగ్రహ. హరిని సేవిస్తే పుణ్యం సిద్ధిస్తుంది, లేకపోతే పాపవృద్ధి అలా జరిగిపోతూ ఉంటుంది. నిత్యశుద్ధుడైనటువంటి వాడు ఆ శ్రీ మహావిష్ణువు. కనుక సమస్త ఆనందాలకి మూలభూతమైనటువంటి ఆ పరబ్రహ్మ భజనము అంటే సేవాశక్తి కలిగి ఉండటమే మానవ జీవితానికి అభ్యుదయకరము. తస్మాత్ పూజ్యో హరి సర్వై ఋషిభి సత్వకోవిదై. సత్వము కలిగినటువంటి ఆ యొక్క విద్వాంసులు, ఋషులు అందరూ కూడా ఆ యొక్క దివ్యమైనటువంటి హరి సేవలో తరిస్తూ ఉండాలి. పితృభి భూమిపై విప్రై మానవై రాక్షసై జడై అందరూ కూడా ఈ యొక్క శ్రీహరిని ఎప్పుడూ కూడా సేవిస్తూ ఉండాలి. పితృదేవతలు అందరూ కూడా సేవించేటువంటి దివ్య తాత్పర్యవంతులు ఆ యొక్క శ్రీహరి సేవలో తరిస్తూ ఉండటం అనేటువంటి భాగ్యాన్ని పొందుతూ ఉండేవారు. తస్మాత్ పూజ్యో హరి సర్వై ఋషిభి సత్వకోవిదై. అందువల్ల హరి సత్వకోవిదులైనటువంటి ఆ యొక్క ఋషుల చేత, సర్వజనుల చేత, ఆ విద్వాంసుల చేత పూజనీయుడు. పితృభి పితృదేవతలు ఆయన్ని పూజిస్తూ ఉంటారు. భూమిపై ఈ భూమిపైన రాజ్యాధికారం ఉండేటువంటి వాళ్ళు రాజన్యులు పూజిస్తూ ఉంటారు. అలాగే మానవై మానవులందరూ పూజిస్తూ ఉంటారు. అలాగే జడులైనటువంటి వాళ్ళు పూజిస్తూ ఉంటారు. అంతటి శక్తివంతుడైనటువంటి వాడు పరమాత్మ. ఎందుకంటే కలవు కలుష చిత్తానాం పాపాచార రతాత్మనాం. కలియుగంలో కలుష చిత్తంతో ఉండేటువంటి వాళ్ళు, పాపములను ఆచరించడం యందు ఎక్కువ ఆసక్తి ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళను రక్షించడం కోసం రమాకాంతుడు ప్రాకృతిలాగా ఈ కొండపైన వెలసి ఉన్నాడు. కలౌ కలుష చిత్తానాం పాపాచార రతాత్మనాం రక్షణార్థం రమాకాంతః రమతే ప్రాకృతో యథా. దైత్యానాం మోహనార్థాయ సురాణాం మోదనాయ చ క్రీడతే బాలకైర్బాలః జగత్పాలక బాలకః. ఆ యొక్క రాక్షసులను మోహింపజేస్తూ సురులందరికీ ఆనందం కలిగిస్తూ ఉంటాడట. ఇది ఎలాగా అంటే పూర్వం వృషభాసురుడు అనేటువంటి వాడు అలాగే చేశాడు కదా.
వాడు వచ్చి స్వామితో పోరాడుతాను అని అన్నాడు. యుద్ధ భిక్షాంచదేహిమే అన్నాడు. తపస్సు చేసి యుద్ధ భిక్షను ఇమ్మన్నాడు స్వామితో. స్వామి సరే అని వాడితో యుద్ధం చేశాడు. కాసేపు వాడి బాణాలకు భయపడినట్టుగా నటించాడు. తర్వాత వాడిని సంహరించేశాడు శత్రు భయంకరమైనటువంటి సుదర్శన చక్రంతో. ఈ యొక్క యుద్ధం పరమాద్భుతంగా దేవతలకు ఆశ్రయణీయులైనందరికీ కూడా ఆనందం కలిగించింది. కనుక ఇలాగ క్రీడతే ఆ యొక్క వెంకటాచలం పైన ఒక బాలకుల్లాగా జగత్తును పాలించడంలో సామర్థ్యం కలిగినటువంటి ఆ స్వామి చేస్తూ ఉంటాడు. శ్రీభూసతులతో శరణాగతులతో 7 కొండల పైన చక్కగా